వైసీపీకి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రాణ సంకటంగా ప్రతిష్టాత్మకంగా మారింది. సహజంగా జడ్పీటీసీ ఎన్నిక అందులో ఉప ఎన్నిక అంటే అసలు ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పట్టించుకోడు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇక పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నిక, ఆ ఒంటిమిట్లో జడ్పీటీసీ ఎన్నిక, ఆ రెండే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద 12 ప్రాంతాల్లో ఖాళీ ఉన్న ఎన్నికల సంఘం మాత్రం ఆ రెండింటికే ఎన్నికలు జరుపుతూ ఉంది. ఇక పులివెందుల రూరల్ 4 గ్రామాలు 10,450 ఓట్లకు సంబంధించిన ఈ ఎన్నిక అంతా రంగం సిద్ధమైంది. ఇంక ఈ రోజుతోనూ ప్రచారం క్లోజ్ అయిపోతే ఇంకా తర్వాత ఎలక్షను, ఇంకా తర్వాత ఒక రోజు అయితే ఫలితాలు కూడా వచ్చేస్తాయి. అయితే పులివెందుల రూరల్ అంటే పులివెందులు అంటే మున్సిపాలిటీ చేశారు కాబట్టి పులివెందుల రూరల్ గ్రామాలు, ఆ 4 గ్రామాల్లో జరగబోయే జడ్పీటీసీ ఎన్నికలో ఎవరు గెలవబోతా ఉన్నారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇక ఎప్పటి నుంచో పులివెందులు అంటే మాదే అనే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులైతే రాష్ట్రంలో ఉన్న సాక్షి రిపోర్టర్ల మొత్తాన్ని ఆ 4 గ్రామాల్లో బజార్కు ఒకరిని కాపలా పెట్టారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చెప్తా ఉన్నాడు. అందరూ కెమెరాలు ఆన్ చేసి రెడీగా ఉన్నారు. అయితే ఎన్నికలు జరిగే రోజు వాళ్ళందరినీ అనుమతించరు. రాష్ట్రంలో ఉన్న సాక్షి వ్యాన్లన్నీ ఏడే తిరుగుతూ ఉన్నాయి, డబ్బులు మూటలు వేసుకొచ్చి ఓటుకి 20,000 ఇస్తున్నారని బీటెక్ రవి ఆరోపిస్తూ ఉన్నాడు. ఇక అక్కడ కనుక వైఎస్ఆర్సీపీ ఓటమి కనుక చవి చూస్తే రాబోయే రోజుల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మరో ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వైనాట్ 175 అన్న నేత పులివెందుల్లోనే జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలైతే మరింత దిగజారే పరిస్థితి ఉంటుంది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఖర్చు చేసైనా గెలిచేందుకు వైఎస్ఆర్సీపీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే అదంత ఈజీ కాదు గెలిచే పరిస్థితి. టీడీపీ వాళ్ళు వైనాట్ పులివెందుల జడ్పీటీసీ అనే నిదానంతో ముందుకెళ్తా ఉన్నారు. అక్కడ టీడీపీ జెండా ఎగరబోతా ఉంది 35 సంవత్సరాల తర్వాత మరోసారి. ఎప్పుడో 1989లో ఒకసారి విజయం సాధించారు, మరోసారి విజయం సాధించేందుకు కూడా రంగం సిద్ధం అవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు, బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జమలమడుగు, ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో బీటెక్ రవి, ఆయన భార్య లతారెడ్డి పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతా ఉంది అనే నిఘా వర్గాల సమాచారం కూడా ఉంది. అయితే ఇక కొద్ది గంటల్లో ఎన్నికలు అయిపోయి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఇక ఆ విషయం కూడా వెలుగులోకి వస్తుంది. పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.